కర్నూలు జిల్లా పత్తికొండలో కురిసిన భారీ వర్షాల వలన హంద్రీ పరివాహక ప్రాంతాలలో బురుజిల్ల నుండి తేర్నికల్ వరకు వాగు ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున వరద రావడం వలన హంద్రీ పరివాహక ప్రాంతంలో తీవ్రంగా పంటలు నష్టం జరిగింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ డిమాండ్ చేశారు. మంగళవారం అధిక వర్షాల వలన వరద వచ్చి హంద్రీ వాగు పరివాహక ప్రాంతంలో సిపిఎం పార్టీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితుల వలన తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ రోజు కురిసిన వర్షాల వల్ల హంద్రీ వాగు పరివాహక ప్రాంతాలలో పంట పొలాల్లోకి వరద ఉధృతి రావడం వలన పత్తి, కంది, మిరప, ఉల్లి, కొర్ర, సజ్జ వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దాదాపు 40 నుంచి 50 రోజుల పంట ఒక్కసారిగా వరద ఉధృతికి తీవ్రంగా తినడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లిందని, వెంటనే రెవెన్యూ, వ్యవసాయ శాఖ సమన్వయంతో నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో సిపిఎం జిల్లా నాయకులు బి వీరశేఖర్, ఈ తిక్కన, మండల కార్యదర్శి వి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులు వేల రూపాయలు నష్టపోయిన పరిస్థితి ఉంది. అందుకోసం సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం, అగ్రికల్చర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశీలించి ఎంత నష్టం జరిగిందో గుర్తించి ఆ రకం రైతులను ఆదుకోవాలా. ఎందుకంటే ఇప్పటిదాకా వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. నిన్న ఒకే రోజు భారీ వర్షం కురవడంతో ఉన్న పంట కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అందుకోసం అనావృష్టి, అతివృష్టి 2 రకాలుగా రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. మేము ఇక్కడ పత్తికొండకి ప్రాంతంలో చివరిలో ఇక్కడ వాగుకు చాలా పెద్ద ఎత్తున కొట్టుకొచ్చింది కంది పంట ఉంది. ఈ కంది పంట మొత్తం కూడా బురదమయంతో పోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ తిరిగి వర్షమో లేకుంటే నీరు జలుపు లేకుంటే తప్ప ఇది వచ్చే అవకాశం లేదు.